Hi friends, how are you? Right, and we are in the last chapter, that is 14th unit. Dan peru entadi chapter peru. We are dealing about waves and sound. Okay, before that 13th unit 13th chapter discussed about oscillations. Ee rendu kuda linked chapters anamata. Andukosam syllabus lo ala pakka pakkana pettaru. So in second video I suppose that we have done up to open pipes and closed pipes. Tarvata I gave you one problem also, I think, that is 14.1 textbook problem. Okkasari danni manam check cheddam. Okay na? So in second video we have done that problem. Now we'll continue that problem, please. Right. So ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినప్పుడు మనం ఎలా అటాక్ చేయాలి చూడండి. 14.5 ప్లీజ్. ఎగ్జాంపుల్ ఐపీఈ బుక్, న్యూ టెక్స్ట్ బుక్, అకాడమీ, తెలుగు అకాడమీ. 14.5 లో ఏ పైప్ ఆఫ్ లెంత్ 30 సెంటీమీటర్స్ ఈజ్ ఓపెన్ అట్ బోత్ ద ఎండ్స్. మీకు చెప్పాను కదా ఓపెన్ పైప్స్ క్లోజ్డ్ పైప్స్ లో. సో ఇక్కడ ఒక పైప్ ఇచ్చాడండి పాపం. ఎలా ఉన్నాయట? బోత్ సైడ్స్ ఓపెన్ అట. సిజిఎస్ లో 30 సెంటీమీటర్స్ లెంత్. తర్వాత బోత్ ఎండ్స్ విచ్ హార్మోనిక్ మోడ్ ఆఫ్ పైప్ రెజొనేట్స్ 1.1 కిలోహెర్ట్జ్ సోర్స్ అట. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? విచ్ హార్మోనిక్ మోడ్ అంటే ఏ హార్మోనిక్, సెకండా, థర్డా, ఫోర్తా ఏదని అడుగుతున్నాడు. ఈ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి. ఓకేనా? విల్ రెజొనెన్స్ విత్ ద సేమ్ సోర్స్ విల్ బి అబ్జర్వ్డ్ ఇఫ్ వన్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్. మళ్ళీ ఏమంటున్నాడు పాపం? ఒకవేళ ఒక ఎండ్ క్లోజ్ చేసేస్తే రెజొనెన్స్ వస్తుందా ఆ వాల్యూకి అని అడుగుతున్నాడు క్వశ్చన్. అలాగే టేక్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 330 మీటర్స్ పర్ సెకండ్. ఇవ్వండి గివెన్ క్వశ్చన్ మనకి. V is 330 meter per second, please. Okay na? So third part and last part of the 14th unit, 14th chapter, that is sound waves or waves. So చాలా జాగ్రత్తగా మనం చేద్దాం ఇది. ఓకేనా? పార్ట్ 3 వీడియో, దట్ ఈస్ ఐ మీన్ వేవ్స్. సో ముందుగా ఇప్పుడే మీకు చెప్పాను సెకండ్ వీడియోలో ఓపెన్ పైప్ యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా? V/2L0 is the open pipe fundamental frequency. In the same fashion, closed pipe fundamental frequency enta? V/4LC. Ikkada suffixes I am using C for closed pipe, 0 or O for open pipe, even in frequency as well as length. మరి వాడు ఇంత వాల్యూ ఇచ్చాడు. ఇంత వాల్యూ అంత ఇది పాపం 1.1 into 1000 హెర్ట్జ్ కిలోవాట్ అంటే 1.1000. ఒక పాయింట్ కట్ చేసి 0 తీసేద్దాం. సో వాల్యూ ఎంత అయింది? 1100 హెర్ట్జ్. ఈ ఫ్రీక్వెన్సీకి రెజొనెన్స్ వస్తుందా లేదా అని అడిగాడు. సో ముందు మనకు కనిపెట్టవలసింది ఏంటి? ముందు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కట్టండి. ఫండమెంటల్ ఎంత? 330 ఫర్ ఓపెన్ పైప్ ఇచ్చాడు వాల్యూ, బై 2 ఇంటూ లెంత్ ఎంత ఇచ్చాడు? 30 సెంటీమీటర్స్. ఎంకేస్లో మార్చండి. 30 ఇంటూ 10⁻² మీటర్స్. 0 0 3 11s are 2, 5.5s are ఇది పైకి పట్టుకెళ్ళిపోండి. 5.5 into 10 square and that is equal to 5.5 into 100, 5500.0. సో ఫైనల్గా మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? ఓపెన్ పైప్ ఇది 550 హెర్ట్జ్ వచ్చిందండి. అదవుతుంది మీకు. కానీ మీకు ఆల్రెడీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఓపెన్ పైప్లో రేషియో చెప్పానండి. 1:2:3:4 ... అంటే ఎనెత్తుది n+1 into f. డిఫరెన్స్ ఒకటే ఉంది. అంటే ఇక్కడ సెకండ్ హార్మోనిక్ ఉంది, థర్డ్, ఫోర్త్ అన్నీ ఉన్నాయి. స్కిప్ అవ్వట్లేదు ఇక్కడ. దీంట్లో స్కిప్పింగ్ ఉన్నాయి. ఎలాగా చూడండి. 1:3:5:7 ... అంటే ఇక్కడ n+2 into f, where f is fundamental frequency. 2 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ హార్మోనిక్ is 2 times fundamental, థర్డ్ హార్మోనిక్ సెకండ్ అవుట్ 3 times, 4 times. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత? 550 వచ్చింది. వాడు ఎంత ఇచ్చాడు? 1100. సో 1100 ఎన్నో టైమ్స్ ఇది? ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయితే 550 into 2 ఎంత అవుతుంది? 0, 2 5 10 0. ఓకేనా? 1 2 5 10 11. సో ఇది ఎన్ని రేట్లు ఉంది? 2 times ఉంది. 2 times ఉంది ఇది. చూడండి, ఇది ఫండమెంటల్, ఇది 2 times ఉంది. సో ఇక్కడ రెజొనెన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ రండి,
ఇక్కడికి వచ్చినప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అండి? 330/4 ఇంటూ లెంత్ సేమ్ 30 ఇంటూ 10⁻², 0 0 3 11s, 11/4, 11/4 ఇంటూ 10² లేదా ఇది 425 10² అంటే 100 కదా. సో 11 5s are 55, 5 11 to 22, 275 hertz. చూడండి, ఇదేమో ఫండమెంటల్ 275 వచ్చింది. దీంతో ఏమైనా మ్యాచ్ అవుతుందా 1100తోని? 3 times కానీ 4 times కానీ ఏది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇది రెజనెన్స్ అయ్యే అవకాశం లేదు. బికాజ్ దీని రేషియో ఇస్ 1:3, 1:5, 7. అంటే n+2 ఇంటూ ఎఫ్ ఇది nth వాల్యూ. ఇక్కడ మాత్రం 550 ఉంది. ఇది 2 times ఈ వాల్యూ, ఇది 2 times ఈ వాల్యూ ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఇట్ కెన్ బికమ్ రెజనెన్స్ విత్ దిస్ వన్, బట్ విత్ క్లోజ్డ్ పైప్ ఇట్ కెనాట్ బికమ్ రెజనెన్స్. ఓకేనా? సో అదండి మనకి ఆన్సర్ ఇక్కడ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ క్వశ్చన్ ఇచ్చాడు మీకు ఇంటర్మీడియట్లో. సో ఇన్ దిస్ ఫ్యాషన్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ప్లీజ్. ఓకేనా? క్లియర్? రైట్. ఇప్పుడు సెకండ్ ఆన్సర్ కూడా చెప్తాను కదా, ఇది రెజనెన్స్ అయ్యే అవకాశం లేదు. బికాజ్ 275 hertz నథింగ్ మ్యాచెస్ విత్ 1100 hertz. ఓకేనా? 2 times కానీ 3 times లేదు అక్కడ. సో ఇట్ వోంట్ మ్యాచ్, ఇట్ వోంట్ రెజొనేట్. నెక్స్ట్ అండి, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద లాస్ట్ వన్ అండి, బీట్స్. దీన్నే తెలుగులో విస్పందనాలు అంటారు, బీట్స్. ఓకేనా? సో జాగ్రత్తగా మీరు ఇవి శుభ్రంగా చదువుకొని జాగ్రత్తగా నేను చెప్పిన నోట్స్ ఫాలో అయితే ఫుల్ మార్క్స్ యూ కెన్ స్కోర్ అండి. ఇప్పుడు కొత్త పేపరు లేట్ 2025-26 అకాడమిక్ ఇయర్కి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ మార్చేశారండి. సో జాగ్రత్తగా చేస్తే మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో యూఆర్ షిఫ్టింగ్ ఇంటూ లాస్ట్ వన్ అండి, బీట్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. తెలుగులో దీన్ని విస్పందనాలు అంటారు. అసలు బీట్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి? ముందు ఇది తెలుసుకునే ముందు రెజొనెన్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు నో అబౌట్ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే ఏంటి? ఇఫ్ 2 bodies ఆర్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ, 2 bodies A and B, ఇదొక బాడీ, ఇదొక బాడీ, both having same frequency, n1 is equal అంటే 260, 100, 300, same frequency ఉండాలి. And if suppose one body is excited, then second body also excited, or it is subjective to excitation. This phenomenon is called as resonance. ఇవి మనం ఎక్కువగా నేచర్లో కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా మనకి బ్రిడ్జ్ పాడైపోయింది అనుకోండి, కిందన అబాట్మెంట్స్, పిల్లర్స్, వెంటనే అక్కడ 4 wheels వెళ్ళొద్దు అంటారు, ఓన్లీ 2 wheelers వెళ్ళమంటారు. ఎందుకు? వెన్ దీస్ 4 wheelers will go due to the heavy load, it may subject to resonance and the bridge, whatever bridge may be suspended. అంటే ఐ మీన్ ఆ బ్రిడ్జ్ ఏమవుతుంది, బ్రేక్ అయిపోవచ్చు 2 pieces. బికాస్ ఈ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ బాడీ విల్ బి ఈక్వల్ టు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్రిడ్జ్. చూడండి, n1 is equal to n2, then it is subject to resonance. Then the bridge may broke into 2 pieces or it may hang. అందువల్ల మనకి అవన్నీ నేచర్లో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అయితే మీకు రెజొనెన్స్ ఆల్రెడీ లేదు కాన్సెప్ట్ సిలబస్లో కొత్తది, బికాస్ బీట్స్ చెప్పాలి కాబట్టి ఈ మాట చెప్పాను అనమాట. అంటే when 2 bodies are having almost equal frequency, one body is excited, other body also starts excitation. ఇవన్నీ రెజొనెన్స్ ఎగ్జాంపుల్స్. మరి బీట్స్ ఏంటి సార్ చూద్దాం. దానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక డయాగ్రామ్తో. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ 1 sound wave having 260 hertz అనుకోండి. Let us take the second one, Q. This is having 262 hertz. చూడండి, డిఫరెన్స్ షుడ్ నాట్ బి టూ మచ్. 2 hertz 3 hertz కన్నా ఎక్కువ ఉండకూడదు. డిఫరెన్స్ ఎక్కువ ఉంటే బీట్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వవు. అర్థవుతుందా? నౌ సపోజ్ దిస్ ఈజ్ 1 sound wave. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇది ఎక్కడో మిడ్ పాయింట్ తీసుకుందాం. ఓకేనా? ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్ అండి. సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, బాగానే అర్థమవుతుందా? బీట్స్ని ఒక గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ సౌండ్ వేవ్ అండి. కేర్ఫుల్లీ. ఓకే, ఇది 260 hertz ఫ్రీక్వెన్సీతో వెళ్తుంది. సెకండ్ది ఎంత చూడండి, 2 hertz డిఫరెన్స్ ఉంది. సెకండ్ది 2 అంటే కొంచెం వేరియేషన్, అవుట్ ఆఫ్ ఫేజ్, సేమ్ ఫేజ్ ఉండకపోవచ్చు, కొంచెం డిఫరెన్స్ అవ్వచ్చు. జస్ట్ రఫ్గా గీస్తున్నాండి, ఇది ఫ్రీ హ్యాండ్తో గీయచ్చు. ఇది సెకండ్ వేవ్.
నౌ ఆ రెండు వేవ్స్ యొక్క రిజల్టెంట్, దిస్ ఇస్ రిజల్టెంట్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా? చూడండి ఫిగర్ తయారవుతుంది నీట్గా. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. Clear? This is the resultant and these are the beats. These are the beats formations. Explain చేస్తాను చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేశాను, ఐ హావ్ టేకెన్ టూ బాడీస్ లేదా టూ సౌండ్ వేవ్స్ with slightly difference in frequency, slightly, not too much, 2 hertz, 3 hertz. Okay? And if both are traveling in the same media, then suddenly the sound raises and falls down. This is called as waxing and waning. Waxing, waning. అర్థమవుతుంది మీకు? అంటే సౌండ్ రైజ్ అవడం, waxing, and waning, సౌండ్ తగ్గడం. At regular intervals of time it is observed. This phenomenon is called as beats, vispandanalu. Ante if two sound waves having slightly difference in frequency, please, traveling in the same medium, of course, then suddenly the sound raises and falls down, and this is observed at regular intervals of time. This phenomenon is called as beats. And ikkada em jarigindi chudandi, ikkada time t is equal to 0 seconds తీసుకుందాం. ఓకేనా? ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏం చెప్తుంది? ఫ్రమ్ ద డెఫినేషన్ 260 వైబ్రేషన్స్ పర్ సెకండ్ కదా ఇది పీ వేవ్. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ 1 సెకండ్ 260. అంటే ఒక సెకండ్లో ఇది 260 చేస్తుంది. సో ఇద్దరు 0 సెకండ్స్లో బాగానే ఉన్నారు, దే ఆర్ ఇన్ ఫేజ్. 0 సెకండ్స్ దగ్గర బాగానే చూడండి, అందుకే సౌండ్ రేజ్ అయింది బాగానే, అంటే వ్యాక్సింగ్ పెద్ద సౌండ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టైం t ఈజ్ ఈక్వల్ టు ఐ టేక్ 1/4 సెకండ్. 1/4 సెకండ్ దగ్గర పీ వేవ్ సంగతి, క్యూ వేవ్ సంగతి అని చూద్దాం. అట్ 1/4 సెకండ్ పీ ఎంత చేస్తుంది? 260 into 1/4, 4 6 are 24, 4 5 are 20. అంటే పీ ఈజ్ మేకింగ్ 65 వైబ్రేషన్స్. 1/4 సెకండ్లో 65 చేస్తుంది పాపం. క్యూ ఎంత చేస్తుంది? 260 వైబ్రేషన్, 262 పర్ సెకండ్ కాబట్టి ఒక సెకండ్లో 262. 1/4 ఎంత చేస్తుంది? 262 into 1/4. ఒక సెకండ్లో ఎంత? 1/4 into 1/4. సో 4 1s are 4 6s are 24, 4 5s are 20, 0.5, 65.5 వైబ్రేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్? 65 ఏమో పీ చేస్తుంది పాపం, క్యూ ఏమో 65.5 అంటే మధ్యలో ఉంది, అవుట్ ఆఫ్ ఫేజ్. అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే డిస్ట్రక్షన్, సేమ్ ఫేజ్ అంటే కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం. సో వెంటనే ఇక్కడ మీరు దీని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఐ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ 1/4 సెకండ్ ప్లీజ్. డిస్ట్రక్షన్ అయింది, ఏంటైంది? ఇది వ్యాక్సింగ్, ఇది వ్యానింగ్, డిమ్ అయిపోయింది. ఎట్ వాట్ టైం? 1/4. నెక్స్ట్ లెట్ us టేక్ అట్ టైం హాఫ్ సెకండ్. హాఫ్ సెకండ్ తర్వాత పీ ఏం చేస్తుంది పాపం? 260 into 1/2 దట్ ఈస్ 130. అంటే 130 వైబ్రేషన్ చేస్తుంది పీ వేవ్. క్యూ పరిస్థితి ఏంటి? 262 into 1/2, 2 1s are 2 3s are 2 1s are. ఇదేమో 131 వైబ్రేషన్స్. అంటే అఫ్ కోర్స్ బోత్ ఆర్ అగైన్ ఇన్ ఫేజ్. అంటే ఎక్కడ ఇది కొంచెం చూడండి, మళ్ళీ వ్యాక్సింగ్. ఇది ఎంత టైము? t ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సెకండ్స్. 0 సెకండ్స్లో దేర్ ఇన్ ఫేజ్ వ్యాక్సింగ్. 1/4 సెకండ్లో మళ్ళీ వ్యానింగ్, డిమ్, మళ్ళీ హాఫ్ వ్యాక్సింగ్, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు 3/4. ఇలాగ వ్యాక్సింగ్ వ్యానింగ్, వ్యాక్సింగ్ వ్యానింగ్, వ్యాక్సింగ్ వ్యానింగ్ చేసుకుంటూ వెళ్ళి బీట్స్ ఫార్మేషన్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇది అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా మ్యాథమెటికల్గా. 3/4 కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి 3/4 ఐ రైట్ హియర్. ఇది చెప్పేయచ్చా? నోట్ చేశారా? 1 2 3. చూడండి 3/4 సెకండ్ చూద్దాం. 3/4 సెకండ్లో ఏమవుతుంది? సేమ్ థింగ్, పీ ఈజ్ మేకింగ్ 260 in 1 second. 3/4లో 3/4 again. 4 6s are 24, 4 5s are 20, 3 5s are 15, 1 3 6 8 and 19. 195 వైబ్రేషన్స్ పీ చేస్తుంది పాపం. క్యూ ఏం చేస్తుంది? 262 into 3/4 again. 4 1s are 4 6s are 24, 4 5s are 20, 0.5, 3 5s are 15, 1 3 5s are 15 plus 1 16, 1 3 6s are 18, 1 19, 196.5 మళ్ళీ అవుట్ ఆఫ్ ఫేజ్. సో మళ్ళీ మనకి డిమ్ వస్తుంది. ఇక పక్కనండి, ప్లేస్ లేదు నాకు, గోడ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ
So like this, waxing waning is observed regular intervals of time. 0 seconds maximum, 1/4 second minimum destruction, మళ్ళీ హాఫ్ సెకండ్ మ్యాక్సిమం, 3/4 మళ్ళీ 1 second మ్యాక్సిమం. ఇలాగా మనకి రెగ్యులర్ ఇంటర్వల్స్లో అబ్జర్వ్ చేస్తాం. అండ్ దట్ ఈస్ ద ఫినామినా ఆఫ్ బీట్స్. అయితే మీరు అడగవచ్చు, సార్ ఏంటి బీట్స్ ఉపయోగాలు ఏంటి? బోల్డ్ అని ఉన్నాయండి, మీ సిలబస్లో అయితే లేవు, జస్ట్ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మెయిన్ యూజెస్ ఆఫ్ బీట్స్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్లో ఇది ఎక్కువ వాడతారు. గిటార్ కానీ సితార్లో టు ట్యూన్ ద ఇన్స్ట్రుమెంట్, ట్యూనింగ్లో ఉందా లేదా అని చేయడానికి కోసం బీట్స్ ఫినామినా వాడతారు. ఇంకా చెప్పొచ్చారంటే మైన్స్లో, బొగ్గు గనుల్లోని కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ ఎంత ఉందో కూడా కనుగొనడానికి యూజ్ చేస్తారు. తర్వాత సెకండ్ అయిపోయింది కాబట్టి థర్డ్ పాయింట్, అన్నోన్ ఫ్రీక్వెన్సీ N1 డిఫరెన్స్ N2 కెన్ బి ఫౌండ్ అవుట్. అంటే ఒక ట్యూనింగ్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, రెండోది ఇవ్వడు. బై యూజింగ్ దిస్ ఫినామినన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద బీట్స్. ఓకేనా, అర్థమవుతుంది కదా? సో బీట్స్ ఉపయోగించి ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. వీ కెన్ ఫైండ్ ద అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ గివెన్ ట్యూనింగ్ ఫోర్క్. ఒక ట్యూనింగ్ ఫోర్క్ వాల్యూ ఇస్తాడు, ఇంకో ట్యూనింగ్ ఫోర్క్ వాల్యూ తెలియదు, ఒక వాల్యూ ఇస్తాడు, ఈ వాల్యూ తెలియదు. సో బై యూజింగ్ బీట్స్ ప్రిన్సిపల్ యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. ఇలాగా చాలా యూజెస్ ఉన్నాయండి. యూ కెన్ ట్యూన్ ద ఇన్స్ట్రుమెంట్, యూ కెన్ ఫైండ్ ద కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్, అండ్ యూ కెన్ ఫైండ్ ద అన్నోన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ ట్యూనింగ్ ఫోర్క్. ఓకేనా, క్లియర్? సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బీట్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయిందండి, వీఆర్ ఎండింగ్ అప్. ఒక న్యూమరికల్ చేసి మీకు క్లోజ్ చేస్తాను, ఎగ్జామినేషన్దే. అది కూడా పాపం మీకు మీ టెక్స్ట్ బుక్లో అదే 14.6 ఓపెన్ చేసుకోండి. మీ బుక్లో ఓపెన్ చేసినట్టుకైతే మీ బుక్లో చూడండి, ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అండి వేవ్స్కి. వాడు ఏమన్నాడు 14.6లో మీ పుస్తకంలో చూసుకోండి, మీ ఐపీ బుక్లో 2 సితార్ స్ట్రింగ్స్. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉందట సితార్, తెలుసు కదా, సితార్ పండిత్ రవిశంకర్ వాయించేవాడు సితార్. ఈ సితార్ 2 స్ట్రింగ్స్ ఉన్నాయట, ఇదొకటి స్ట్రింగ్స్ ఉన్నాయి, ఏ బి, ఇదొక స్ట్రింగ్ ఉన్నాయి. ఓకేనా, ప్లేయింగ్ ద నోట్ ధాట్, ఏదో నోట్ ప్లే చేస్తాడు, దా, డిహెచ్ఏ దా. ఓకేనా, ఆర్ స్లైట్లీ అవుట్ ఆఫ్ ట్యూనింగ్ అవుట్లో ఉందన్నమాట. ప్రొడ్యూస్ బీట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5, స్టార్టింగ్ బీట్ ఫ్రీక్వెన్సీ 5 అట, హర్ట్స్, 5 హర్ట్స్. తర్వాత ఏమైంది, ద టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ స్లైట్లీ ఇంక్రీజ్డ్. ఓకేనా, ద టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ బిది, దీని టెన్షన్ కొంచెం ఎక్కువ ఇంక్రీజ్. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది, బి టెన్షన్ ఇంక్రీజ్ చేశారు, టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ బి స్లైట్లీ ఇంక్రీజ్. ద బీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ ఫౌండ్ టు డిక్రీజ్ బై 3 hertz. What is the original frequency of B if A frequency is 427? A యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చాడండి పాపం 427 hertz. అయితే B వాల్యూ ఒరిజినల్ ఎంత, నాట్ ఆఫ్టర్, ఒరిజినల్ బిఫోర్. అంటే ఈ టైప్ చేసాం కదా, ఇంక్రీజ్ చేసాం కదా, దానికి ముందు ఎంత అడుగుతున్నాడు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి లెక్కని. దిస్ విల్ బి ద లాస్ట్ వన్ ఫర్ టుడే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, చూడండి, ఇలాంటి లెక్కలు మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేసుకోవాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ప్లీజ్. నోట్ చేయండి లోపు. ఓకేనా, నోట్ చేసారా లెక్కని? ప్లీజ్ నోట్ డౌన్. రైట్, సో దీనికి నేను చెప్పే ప్రాసెస్ వేరే అండి, నా మెథడ్ వేరే. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నేను చెప్తాను. ట్రయల్ అండ్ ఎర్రర్. యాక్చువల్గా ఈ లెక్కలు డైరెక్ట్ మెథడ్లోకి ప్రొసీజర్ ఏం లేదు. ట్రయల్ అండ్ ఎర్రర్ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూడండి. ఇక్కడ ఈ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ తెలియదు, ఒరిజినల్ వాల్యూ బిఫోర్ టైటింగ్. ఓకేనా, సో దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ ఏం చేస్తారంటే రెండిట్లో ఏదైనా పెద్ద అవ్వచ్చు. బీట్ ఫ్రీక్వెన్సీ, అందుకే మీకు చెప్తాను, బీట్ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ రిటర్న్ యాజ్ N1 డిఫరెన్స్ N2. డిఫరెన్స్ అంటే ఏది పెద్దది దాంట్లో మైనస్ చేయాలి, దట్ ఈస్ బీట్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. అర్థమైందా? నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్, డిఫరెన్స్ ఎలా కట్టాలి, ఏది పెద్దది దాంట్లో మైనస్. ఇప్పుడు రెండింటిలో పెద్దది ఎవరు మనకు తెలియదు ఇంకా. సో అందుకే ఏం చేస్తాను, ఫస్ట్ ట్రైల్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వేస్తాను, ఏ మైనస్ బి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు, అర్థమైంది, ఏ వాల్యూ ఎంత ఇచ్చారు ఆల్రెడీ 427. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను 427 మైనస్ బి నాకు తెలీదు, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత వచ్చింది 5 hertz అన్నాడు. సో ఇందులోంచి బి వాల్యూ ఎంత అవ్వచ్చు ప్రాబిలిటీ, బి వాల్యూ 427,
దీని ఎడమ పట్టుకొచ్చేయండి. -5 ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అంటే ఎంత అవుతుంది? బి ఎడమకి వెళ్ళిపోతుంది. 2, 2, 4. సో దిస్ ఈజ్ వన్ వాల్యూ, ప్రాబబుల్ వాల్యూ, బి వాల్యూ. అలాగే ఇంకోటి కూడా అవ్వచ్చు. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే బి మైనస్ ఏ. ఎందుకంటే నాకు ఎవరు పెద్దదో తెలియదు నాకు. సో దేర్ ఫోర్ బి ఇక్కడ నుంచి ఎంత అవుతుంది? దీన్ని పట్టుకొచ్చేయండి. అంటే 427 + 5 ఎంత అవుతుంది? 12, 1, 3, 432 హర్ట్జ్. ఇదొక వాల్యూ ప్రాబబిలిటీ ఉంది బి. మీకు అర్థమవుతుందా ఈ సీక్వెన్స్? దిస్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఎక్సలెంట్ మెథడ్ అండి. ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్ ఎక్సలెంట్ మెథడ్లు ఇచ్చేది. ఇదే కాదు, ఫైలింగ్ చేసి అంటాడు ఒక్కోసారి, లేదా ఒక్కోసారి కొవ్వొత్తు అంటే మైన్ వంటించడు అంటాడు. ఓకే, అప్పుడు టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ మెథడ్ యూ కెన్ అడాప్ట్. ఇట్స్ వెరీ ఈజీ మెథడ్. ఇవే బుక్స్లో కూడా లేవు. ఓకే, యూ కెన్ అడాప్ట్ దిస్ వన్. ట్రయల్ అండ్ ఎర్రర్ కరెక్ట్గా వచ్చేస్తుంది వాల్యూ. అయిపోయింది కదా. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ దానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాల్యూ 422, నెక్స్ట్ది 432 బి వాల్యూస్. నెక్స్ట్ టైట్ చేసాం, టెన్షన్ ఇంక్రీజ్ చేశారు. అప్పుడు ఏమైంది? తగ్గిపోయింది అన్నాడు వాల్యూ 3కి. సో ఇప్పుడు ఛాన్సెస్ ఏంటి? అగైన్ ఏ మైనస్ బి, ఏ ఏ మైనస్ బి, మళ్ళీ బి మైనస్ ఏ, సేమ్ థింగ్. సో 427 కరెక్ట్ సీక్వెన్స్ రాద్దాం క్లియర్ పక్క పక్కన. సో దాన్ని మీకు అర్థం అవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవ్వండి సేమ్. ఓకేనా? ఏ మైనస్ బి అంటే 427 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో మళ్ళీ ఏమవుతుంది? బి అటు పక్క పట్టుకెళ్ళి ఇటు వచ్చేస్తుంది. అంటే 427 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ బి. బి అటు పక్క, 3 ఇటు పక్క మైనస్. సో 4, 2, 4. సో దిస్ ఇస్ ద వాల్యూ, వన్ వాల్యూ. అనదర్ ట్రయల్ అండ్ ఎర్రర్. నెక్స్ట్ ఏ మైనస్ బి అయింది కదా, ఇప్పుడు బి మైనస్ ఏ చేద్దాం. ఇదిగోండి బి మైనస్ ఏ, బి మైనస్ ఏ. ఏ వాల్యూ ఇచ్చాడు కదా, పెట్టండి అక్కడ. బి ఇంకో ఛాన్సెస్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఏది పెద్దదో మనం ఇంకా తెలియదు, డిసైడ్ చేయలేం. బి మైనస్ 427 ఈజ్ ఈక్వల్ టు అగైన్ 3. సో బి ఎంత అవుతుంది మంచి? బి ఈజ్ ఈక్వల్ టు ఎడమ పట్టుకెళ్ళిపోండి. 427 + 3, 0, 1, 3, 4, 430 హర్ట్జ్. ఇప్పుడు ఆగండి, బ్రేక్ అయ్యండి. బ్రేక్ అయ్యండి. ఇక్కడ బ్రేక్ వేసి జడ్జిమెంట్ టైం ఇది. ఇదిగోండి, ఇదొక వాల్యూ బిది ట్రయల్ అండ్ ఎర్రర్లో, ఇదొక వాల్యూ బి ట్రయల్ అండ్ ఎర్రర్లో ఎప్పుడు తగ్గుతున్నప్పుడు వాల్యూ. అలాగే ఇదొక వాల్యూ బిది, ఇదొక వాల్యూ బి. ఇప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్లో లాస్ట్ మెట్టుకు వచ్చామండి. ఇక్కడ ఏమన్నాడు? టెన్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ బి అన్నాడు. సో మనకు ఆల్రెడీ వెలాసిటీకి లింక్ తెలుసు ఫార్ములా, √T/m. వెలాసిటీ ఆఫ్ ఎ ట్రాన్స్వర్స్ వే ఫర్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెన్షన్. చూడండి ఇక్కడ నుంచి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెన్షన్. మోర్ టెన్షన్, మోర్ వెలాసిటీ. టెన్షన్ బీకి ఏమైంది? ఇంక్రీజ్ చేశాడు. టెన్షన్ ఇంక్రీజ్ చేశాడు అంటే వెలాసిటీ పెరుగుతుంది. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ప్లీజ్. ఇది తగ్గితే తగ్గుతుంది. సో టెన్షన్ ఇంక్రీజ్ చేశాడు, పెంచాడు టెన్షన్, ఇంక్రీజ్, వెలాసిటీ ఇంక్రీజెస్. బట్ వాట్ ఈస్ వెలాసిటీ? n ఇంటూ లాంబ్డా. అంటే v ఈజ్ అగైన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే వెలాసిటీ పెరిగింది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎవరిది? బి స్ట్రింగ్ ఇది. అదవుతుంది కాన్సెప్ట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ స్ట్రింగ్ పెంచాడు టెన్షన్, టెన్షన్ పెంచాడు. ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ యూ కెన్ సీ వెలాసిటీ ఇంక్రీజెస్, బట్ v ఈజ్ కూడా n లాంబ్డా. ఈ v ఇంక్రీజెస్, n ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఫర్ దిస్ వన్, n ఆల్సో. అంటే సెకండ్ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఎప్పుడు? టైట్ చేసిన తర్వాత, టైట్ చేయక ముందు కాదు. సో చెక్ చేద్దాం. సెకండ్ అంటే ఎవరు? బీది. ఇదిగోండి, ఇది బిఫోర్ ఎంత? 422, ఆఫ్టర్ 424. ఫ్రీక్వెన్సీ ఏమైంది? పెరిగింది అన్నాం. పెరిగిందా? ఇదిగోండి 422 పెరిగింది. నెక్స్ట్ కూడా చెక్ చేసి అప్పుడు డిసైడ్ చేద్దాం. 432 ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? వెలాసిటీ పెరిగింది కాబట్టి ఫ్రీక్వెన్సీ పెరగాలి. 430, 432 తగ్గిపోయింది. సో ఈ ఆన్సర్ అవే ఛాన్స్ లేదు. ఆఫ్టర్ మీకు అర్థమైంది. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్లో ఇక్కడ టెన్షన్ పెంచితే వెలాసిటీ పెరిగింది, బట్ v ఈజ్ ఈక్వల్ n లాంబ్డా కాబట్టి అగైన్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఫ్రీక్వెన్సీ. సో వెలాసిటీ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరగాలి కాబట్టి వెలాసిటీ పెరిగితే చూడండి, చెక్ చేయండి, ఫ్రీక్వెన్సీ పెరిగింది. సో వాట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ బిఫోర్? బిఫోర్ వాల్యూ అడిగాడు. 422 హర్ట్జ్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి స్ట్రింగ్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. ఓకేనా? అది మన క్వశ్చన్. వాట్ ఈస్ ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇస్ ఇది
ఒరిజినల్ అంటే బిఫోర్ అనమాట, స్ట్రైట్ చేయక ముందు. టైట్ చేసిన తర్వాత ఏమైంది 424 అయింది, బి పెరిగింది, ఎన్ కూడా పెరిగింది. సో బిఫోర్ అంటే 422. ఇక్కడ మనం చెక్ చేసాం పెరిగిందా, 432 తగ్గింది. సో ఈ రెండు అవ్వడానికి అసలు ఎట్టి పరిస్థితిలో ఛాన్సెస్ లేవు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 422 హర్ట్స్ అండి. ఓకేనా, క్లియర్ అయిపోయిందా? దేర్ ఫోర్ దిస్ ఈజ్ హౌ యూ హౌ టు అటాక్ అండి. సో ఈ విధంగా మనం వేవ్స్ చాప్టర్ని నేర్చుకోవచ్చండి. మెజారిటీ ఆఫ్ ద న్యూమరికల్స్ మీకు క్లియర్గా చెప్పాను, కాన్సెప్ట్ కూడా చెప్పాను. న్యూ సిలబస్ 2025-26 ఏదైతే మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కేటాయించారో దాని విధంగా మనం వెళ్ళాం ప్యాటర్న్. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అండి. మొత్తం 14 చాప్టర్స్ మీకు ఎక్సలెంట్గా మీకు డెలివర్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, విత్ న్యూమరికల్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్, కాన్సెప్ట్, డెరివేషన్స్. ఓకే, సో ఆల్ ది best in the examination for 2025-26. I believe that you will get 85 out of 85. And finally, Andy, those people are watching my channel, please make a like for my channel and subscribe and share it to your friends. Okay na? Thank you very much.